మద్యం విధానం కేసులో మద్యం తనకి సిఆర్పిసి 160 నోటీస్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నివసిస్తున్న తనకి నోటీసులు ఇవ్వడం మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నోటీసు ఇచ్చే పరిధి ఏపీసీఐడికి లేదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. విచారణ జరిపిన జస్టిస్ బేలా పార్థవాలా, జస్టిస్ మహాదేవ్ ధర్మాసనం ఏపీ ప్రభుత్వం సిట్ ముఖేష్ కుమార్కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి తరఫున న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపించారు. తదుపరి విచారణని మే 13కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇదంతా కూడా సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ ఉన్నటువంటి టైంలోనే జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ రీసెంట్గా రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రీసెంట్గా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:50కి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు మోడీ. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న భారత ప్రధాని, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెలగపూడి చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్టులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్టులకి మోడీ శంకుస్థాపన చేశారు. అమరావతి పనుల పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని పర్యటనకి పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. 6,000 మందికి పైగా పోలీసు బలగాలను మోహరించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్ అధికారులు నియమించారు. అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను ఖరారు చేశారు. వీటిలో 2 మార్గాలని ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలని ఎన్ఎస్జీ కమాండోల ఆధీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మంది జనాలను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు అప్పచెప్పింది. జన సమీకరణ కోసం 4,500 వరకు బస్సులను కూడా ఇచ్చారనేటువంటి మాట వినిపించింది. అయితే నరేంద్ర మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది. మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలో కనెక్టివిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకి లబ్ధి. దీంతో రవాణా రంగం అభివృద్ధి చెందుతుంది. రైతులకి తద్వారా మేలు జరుగుతుందంటూ మోడీ చెప్పుకొచ్చారు.